హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సూపర్ శ్వేత లాగ్స్. సో, ఇదొచ్చేసి మనకి గ్యాస్ బాగా ఎక్కువ రేంజ్‌లో రేట్ పెరిగినప్పుడు తీసిన వీడియో అనమాట. సో, అలాంటప్పుడే మన వంటింటి చిట్కాలు గుర్తొస్తాయి. కందిపప్పు ఇలా డైరెక్ట్‌గా కుక్కర్‌లో కాకుండా ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేస్తే మనకి కుక్కర్‌లో ఒక 3, 4 విజిల్స్‌కి తక్కువలోనే రానిచ్చుకొనేసి తీసేయొచ్చనమాట. సో, నేనిక్కడ ఏం చెప్తున్నానంటే ఈ వ్లాగ్‌లో 15 మినిట్స్ వ్లాగు నేను చాలా ఫాస్ట్‌గా పెట్టి ఇక్కడ చూపిస్తున్నా. సో, దీంట్లో కుకింగ్, షాపింగ్ అన్నీ కలిసున్నాయన్నమాట. ఇంకా నేను బయటెళ్ళే వర్క్ కూడా ఉన్నింది ఆ రోజు. సో, ఇంకా ఆ రోజేంటంటే పొంగల్ ప్రిపేర్ చేశా. కొంచెం సాల్ట్ ఎయడం మర్చిపోయాననమాట. ఇక మంచిగా మళ్ళీ సాల్టేసి చట్నీ చేసి ప్రిపేర్ చేశాను. సో, ఆ రోజు టిఫిన్ అదే అనమాట. ఇక అందరికి నేను బ్రేక్‌ఫాస్ట్ పెట్టిచ్చేసాక, నేనొచ్చేసి ఇక్కడ క్లోతింగ్స్ అన్నీ గూడా క్లోత్స్ అన్నీ గూడా ఆరేస్తున్నాననమాట. మనకి తిరుపతిలో బాగా ఎండ గాస్తది కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్‌లో అయిపోతది. సో, పొంగల్ జేసేసి నేను హాట్ బాక్స్‌లో పెట్టి పక్కనుంచేసాను. సో, ఉప్మా, పొంగల్ అలాంటివి చేసినప్పుడు ఒక్క పూటకే చేస్తా కాబట్టి చాలా తక్కువగా హాట్ బాక్సెస్ అనేది యూజ్ చేస్తాను. మా హెల్పర్ ఇంకా ఆ రోజు రాలేదు. ఆవిడ కొంచెం లేట్‌గా వస్తానన్నారు. సో, ఇంక నేను నాకు కుకింగ్ గూడా అప్పటికి ఆమె వచ్చే లోపల అయిపోతుంది. సో, ఈ క్లాత్స్ ఇది వంటింటి క్లాత్ ఏమిటంటే నేను బయట బజార్‌లో తీసుకున్నాను. సో, చాలా బావుండింది. రీయూజబుల్ వాడుకోవచ్చు అంటే, సో, అందుకనేసి ఒక 4-5 దాకా అలా తీసేసుకున్నా. నాకేంటంటే ఈ మధ్య ఒక పిచ్చిలాగా అయిపోయింది. ఒక్కటి కనిపించిన స్టవ్ దగ్గర నీట్‌గా క్లీన్ చేసేసుకుంటా. అంటే ప్రతిరోజు ఇలానే చేస్తాను అంటే అలా చేయను. ఏదో బాగా ఓపిక ఉన్నప్పుడు మాత్రమే అలా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. సో, మీకు కూడా ఇలా ఎవరైనా రిలేట్ అయ్యుంటే నాకు కింద కామెంట్‌లో చెప్పండి వీలైతే. సో, ఇక ఆ రోజు ఇంక నేను బ్రేక్‌ఫాస్ట్ అంతా ప్రిపేర్ చేసేసాను. సో, మళ్ళీ నేను మా వారు గాని, మా కార్తీక్ ఎవరో దోస అడిగారనమాట. సో, ఇక దోస మళ్ళీ పోసాను. అండ్ నాకు మైగ్రేన్ హెడేక్ ఉండింది. సో, మెడిసిన్‌లో ఉన్నా అనమాట. నేను 1 మంత్ ఇచ్చారు ఆ కోర్స్ అనేది. సో, ఆ మెడిసిన్స్ కూడా యూజ్ చేసుకుంటూ డాక్టర్ చెప్పిందేంటంటే, ఎక్కువ ఎండలో, ఎక్కువ వెలుతురు అలా తిరగకుండా చేసుకోండి అనేసి. సో, మనకేంటంటే దానికింకా మైగ్రేన్‌కి ఆహ్, నయమైపోయే మందైతే ఏం లేదు. మీరే బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి అని జెప్పారు. సో, ఇక నేను బ్రేక్‌ఫాస్ట్ అంతా అందరికీ ఇచ్చేసి, నేను తినకముందు ఒక టాబ్లెట్ ఇచ్చారనమాట. సో, అది వేసుకునేసి డైలీ గూడా ఇలా వచ్చి మంచిగా పూజ చేసుకుంటా. పూజ చేసుకున్నాక తర్వాత వెళ్ళి నేను మళ్ళీ టిఫిన్ తిని, మళ్ళా ఆఫ్టర్ బ్రేక్‌ఫాస్ట్‌కి ఒక 2 టాబ్లెట్స్ ఉన్నాయి. అవి గూడా వేసేసుకుంటాను. సో, ఇంకలా ఆ రోజు సాటర్‌డేనో అయ్యుంటుంది. ఇలా ఇంత మంచిగా పూలన్నీ పెట్టి పూజ చేసుకుంటున్నాను అంటే కన్ఫర్మ్‌గా ఆ 3 డేస్‌లో ఏదో ఒక డే అయ్యుంటుంది. సో, ఈ వీడియో నేనెప్పుడు తీసా అంటే కార్తీక్‌కి హాలిడేస్ ముందప్పుడు తీసిన వీడియో అనమాట. ఈ మధ్య వ్లాగ్స్ ఎందుకో నాకు చాలా డిలే అవుతాంది. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ప్రమోషన్ వీడియోసు, అలాగే డైలీ వీడియోసు అవన్నీ చేసుకోవడం వల్ల ఐమ్ అప్పటికి నేను మీతో షార్ట్స్‌లో కొంచెం రిలేటెడ్‌గానే ఉంటాను. బట్ డైలీ పోస్ట్ చేస్తూనే ఉంటా ఏదో ఒక షార్ట్ వీడియో అనేది. సో, చెప్పా గదా! ఇంకా మళ్ళీ టిఫిన్ అడిగారని నేనిక్కడ దోస ప్రిపేర్ చేస్తున్నా అనమాట. సో, కార్తీక్ పొంగలేదో తినను అన్నట్టున్నాడు. కార్తీకో, నేనో ఎవరో ఒకరము అలా తినను అనుకోని ఇంక మళ్ళీ దోస పోస్తున్నా. సో, ఇక్కడేంటంటే నాకు బ్రేక్‌ఫాస్ట్ అయిపోయాక నేను మళ్ళీ వచ్చి నేను టిఫిన్ తినేసి మళ్ళా కుకింగ్ స్టార్ట్ చేశాను. సో, హెల్పర్ అప్పటికి కూడా రాలా. అరౌండ్ 10, 10:30 అయితది టైము. సో, ఇంక నేనొచ్చేసి కార్తీక్ ఏమైందంటే పెరుగు డబ్బా ఉంది గదా! హెరిటేజ్‌ది. ఇది నేను ఆల్‌మోస్ట్ బ్లింకిట్ బిగ్ బాస్కెట్‌లో ఆర్డర్ పెట్టుకుంటా. రూ. 100 పడతది ఆ డబ్బా. ఒక కేజీ. సో, మనకి రిలయన్స్ మార్ట్ అలా అయితే రూ. 80కే వస్తదనమాట. సో, ఆ రోజు ఎప్పుడు నేను ఈ ప్లాస్టిక్ డబ్బాలో దోస పిండి అలాంటివి ఎత్తిపెట్టను. పొరపాటున ఆ రోజు ఎత్తిపెట్టా. పాపం కార్తీక్ పెరుగనుకోని అన్నంలోకి గూడా వేసుకుంటూ ఉన్నాడు. నేనప్పుడు జూసా ఇంత తిక్కుగా ఉంది. కొంచెం ఇది పెరుగు కాదు గదా! అని. సో, ఇంక అప్పటికప్పుడు దోసలు పోసిచ్చా. చెప్పా గదా! ఆ రోజు బయట వర్క్ ఉందనేసి. ఇంక నేను రెడీ అయ్యాను. మా వారు రెడీ అవ్వడానికెళ్లారు. సో, ఇంక అలా బయట మన బజార్ స్ట్రీట్‌లోకొస్తూ ఉన్నాము. చాలా ఎండగాస్తుందండి. తిరుపతిలో ఈ మధ్య ఎండలు ఎక్కువైపోయాయి. సో, మన బంగారంగిళ్ళుంటాయి గదా! సో, అక్కడికెళ్తున్నాం. అప్పుడు అనంగానే బంగారు రేటు పెరిగిపోవడం, గ్యాస్ రేటు పెరిగిపోవడం అన్నీ ఒకేసారి జరిగాయి. అసలు చాలా రేటున్నాయండి బంగారైతే. జస్ట్ కళ్ళతో చూసుకుంటూ అలా వెళ్ళిపోయా నేనైతే కళ్ళు మూసుకొని. అంత తిరిగానా మైగ్రేన్ స్టార్ట్ అయిపోయింది. సో, ఇక నైటొచ్చేసి నేను పడుకునేసా. రాంగానే ఇంక నా వల్ల చాలా ఎండలో తిరిగేసాననమాట.
సో, మీరెవరైనా ఈ మైగ్రేన్ హెడేక్‌కి రిలేటెడ్ అయ్యుంటే కామెంట్‌లో చెప్పండి. బాయ్ అండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం.